ఏ ప్రవచనం ఎత్తి దైవజనుడు ప్రవచిస్తే ఆ ప్రవచనము ద్వారా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ స్థలంలో తుప్పలతోనూ రాళ్లతోనూ ముళ్ళతోనూ ఉన్న ఈ స్థలం ఎన్నో సంవత్సరాలుగా మోకాళ్ళతో దేవుని సన్నిధి విజ్ఞాపన చేసుకుని కొన్ని 4 సంవత్సరాల మోకాళ్ళ అనుభవంతో 4 సంవత్సరాల మోకాళ్ళు విజ్ఞాపన ప్రార్థన ప్రియారా, కన్నీటి ప్రార్థన. మీకు కొంతమంది దైవజనులు చెప్పారు యథార్థం. ఇది కూర్చుంటే అమ్మనన్నారు, నేను కూర్చుని పావు గంటలో లేచేటప్పటికి ఒక కోటీశ్వరుడు అమ్ముతానన్నారు. మీకు తప్ప మరి ఎవరికి కాదు. ఓకే, ఇటువంటి ప్రవచనాలు ఎన్నో అద్భుతాలు. అయితే ఇది ఎందుకు చెబుతున్నప్పుడు అంటే, ఈ పౌలు గారు ఈ రాళ్ళ, ఈ తుప్పలో, ఈ ముళ్ళ కంపలో, ఈ స్థలం అంతటిని ప్రతి రాయి, ప్రతి రప్ప, ప్రతి చెట్టు ఇక్కడ ఉన్నవన్నీ నరికి ఒక చిన్న బిడ్డలా పనిచేసి ఇక్కడ ఈ అందమైన చర్చ్కి రాళ్ళు ఏరిన వరకు ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్పగలదు ఏమైపోతాం? అయ్యా ఒకసారి లేచినవాడు, ఒకసారి లేచినవాడు. వారు సత్యమణి గారు, అమ్మ దీవెని కుమారి గారు, వీరు ఈ రోజున ఇక్కడ ఉండవలసిన కాదు, చాలా బలహీనలు అయ్యారు ఈ మధ్యకాలంలో. ఎంత బలహీనలు అంటే అసలు రేపు మా ప్రాణం ఉంటుందో ఉండదో అన్నంత పరిస్థితి. వారైతే ముమ్మారు చనిపోవలసిన వారు తిరిగి బ్రతికించాడు దేవుడు. ఇక లేరు అనుకున్నవారు చివరికి ఇరువురికి మొన్న ఒక 2 వారాల క్రితం, ఒక 3 వారాల క్రితం వారు మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ప్రశాంతత. పౌలు గారు వారిని బట్టి మొత్తం టోటల్ కోల్పోయిన బిడ్డలుగా ఉన్నారు. నేను ప్రార్థించి మంగళగిరి పంపించి ఒక డాక్టర్ సజెషన్ మీద మళ్ళా మీరు క్షేమంగా పొరవలే వస్తారు అని చెప్పి ప్రార్థించాను. నిజంగా మన మధ్య అలాగే వచ్చారు. చెప్పగలరు దేనిమైపోయా. ఇది ప్రవచనం. దైవజనుడి ప్రవచనం ఎలా ఉంటుందో ఒక్క మాట చేస్తున్నాను వినండి. వరుసగా వస్తారు, ప్రార్థన చేయను ఇక్కడ వరుసగా. అమ్మ మీరు ఎలాగ వస్తారు? గుంపులుగా వస్తారు, వరుసగా వస్తారు? చెప్పండి. ఎంఎస్సి నర్సింగ్ టీచర్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న డాక్టర్ తర్వాత డాక్టర్లు అంటారు. స్వరూప్ గారు ఒకసారి లేస్తారు, మీరు ఒకసారి లేవండి. మీరు ఎలాగా ప్రార్థన చేయించుకుంటారు? గట్టిగా చెప్పాలి. ఎలాగా? మీరు లైన్లో ఉంటారా? వెరీ గుడ్, సంతోషం. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. అలా లైన్లో వారు వచ్చినప్పుడు మీరు త్వరగా కారు తీసుకుంటున్నారన్నాను. ఏమన్నాను మిమ్మల్ని? త్వరలో ప్రార్థనలోనే మీరు త్వరగా కారు తీసుకుంటున్నారని ప్రవచించారు. ప్రార్థన అయిపోయి ఆయన అంటాడు, ఆవిడ అయ్యారు మీకెలా తెలిసే? ఎవరు చెప్పారండి అంటున్నాడు. మీకేం డౌట్ అన్నాడు. ఆ ఉదయాన్నే చర్చికి వచ్చి ఉదయాన్నే వారి భర్త గారు మన ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్, మన ఆర్టీసీ తనకి వారి హస్బెండ్. అయితే మురళి గారు చెప్పారండి బా అయ్యగారు మీకు అంటున్నారు. మురళి గారు చెప్పలేదండి, వారు ఉదయమే అన్నారండి. ఏమని? కారు తీసుకుందామని. కానీ ఆయన చెప్పలేదు నాకు. ఎవరు చెప్పారన్నా మీకు? అలాగే మొన్న కొత్త కారు వేసుకుని మన చర్చ్ దగ్గర మీరు వచ్చారు. ఆ కారు నేనే ఓపెన్ చేశాను తైలాభిషేకం చేత. నేనే డ్రైవ్ చేసుకునేలాగా ఇక్కడ పెట్టాను. ప్రవచనం. వారి తండ్రి గారు ఏనండి జోయల్ రాజు గారు హార్ట్ అటాక్ వచ్చింది, ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేయమన్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళాకి ప్రార్థన చేసి ప్రభా ఈయనకి ఆయుషీ ప్రభు అని అడిగాను. ఏమన్నా ఏనండి? యాపిల్ హాస్పిటల్లో చెప్పలేమన్నారు కదంట. ఏమన్నారండి అర్థమంచి గారు? చెప్పలేము, భయపడిపోయారు, చనిపోయే పరిస్థితి. దేవుడు దైవజనుడు అడిగారు, ప్రవచించారు కదా, ఆయుష్ ప్రభు అని అడిగారు కదా, ఆయుష్ ఇచ్చాడు. అప్పటికే 4 సంవత్సరం అవుతుంది. ఇది ఎన్నో సంవత్సరం అండి? 4వ సంవత్సరం. ఇప్పుడు ఆయన చూస్తుంటే అందరికంటే యంగ్గా ఉన్నాడు ఆయన. చెప్పకూడదు ఏమైనా చాలా. ఆయన అన్నారు మందిరంలోకి వచ్చి, అయ్యా అందరూ కూడా
స్వస్థపరచువా అని అంటారు, కానీ నేను మా ప్రాణం పోతున్నప్పుడు మీ ప్రార్థన నన్ను ఎలా తాకిందంటే ఆయుష్ ప్రభువా అని అడిగారు మీరు, ఆయుష్ నాకు ఇచ్చారని సాక్షి చెప్పారు. ఆమె ఇక్కడ సంఘ బిడ్డలు భీమవరంలో ఉన్నారు. భీమవరం వచ్చి ఒకరోజు వెళ్ళి భీమవరం పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తా, వారికి మంచి హౌస్ ఉంది కానీ రెంటెడ్ హౌస్లో ఉన్నారు. మీరు ఇక ఎంత ఇస్తున్నారు ఈ రెంట్? దీనికి అన్నాను 7,500 అండి. మీరు ఇక రెంట్ ఎవరు, సొంత ఇంట్లోకి వెళ్ళిపోతారు అన్నాను. అన్న కొన్ని రోజుల్లోకి ఇచ్చినారు. ఏమన్నది, ఏం జరిగింది? సొంత ఇల్లు అనుగ్రహించారు. అందమైన 2 స్టేర్స్ కదంటారా ఇచ్చారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కారు వేసుకుని వెళ్ళాము. వారు కారు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అన్నాను, వచ్చే సంవత్సరం మీరు కారు చైతన్య గారు కారు తీసుకున్నారండి, దేవుడు ఇచ్చాడండి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారండి కారులో. చప్పుడు దేని పరిచయం. మీరు ఆ వారింట్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఉద్యోగం వస్తుందని చెప్పాను నన్ను. అప్పటికే ఎంఎస్సి నర్సింగ్ 11 సంవత్సరాలు అయింది. జాబు ప్రైవేట్గా ప్రొఫెసర్ చేసేవారు నర్సింగ్లో, ప్రైవేట్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు జాబ్ వస్తుందని చెప్పానండి. వచ్చిందా? చప్పుడు దేని పరిచయం పిల్లరా. అప్పుడు నేను వారి ఇంట్లోకి వెళ్ళి అన్నాను, అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి వరుసగా ఉన్నారు, ప్రార్థన చేసి మీకు బండి ఉందని అడిగాను. ఆవిడన్నారు, ఎందుకంటే అయ్యగారని చెప్పాను. మీకు అవసరం అన్నారు. ఏంటంటే అవసరం మీరు నాన్ లోకల్లో జాబ్ రావాలి అంటే శ్రీకాకుళం ఆ ఏరియాలో కదండి, విజయనగరం రావాలి భయపడుతున్నారు. కానీ నేను అన్నాను మీకు బండి కావాలని అన్నాను. ఆ రోజు కొన్ని రోజులకి కొమరవరంలో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏం అవసరం? చప్పడవట్లేదు, ఎవరు సంతోషం లేదా? ఇప్పుడు ఏం అవసరం మీకు వచ్చింది? బండి. వైజాగ్ నుండి వాళ్ళ బాబాయ్ గారి నుండి బండి తెచ్చుకున్నారు. ఇప్పుడు సొంత బైకు, సొంత కొత్తది ఎఫ్ఆర్ఆర్ బండి తీసుకుని అదే ప్రార్థన చేయించారు. ఎఫ్ఆర్ కారు తీసుకుని ప్రార్థించారు. గ్రేస్ గారు వాళ్ళ ఎవరు చిన్నబాబు కదండి, పట్టుకోవడానికి జస్సు బాబు కాళ్ళు పనిచేయక మోకాళ్ళ మీద త్రాగుతుంటుంటే ప్రార్థన చేయించుకున్నప్పుడు మీరు లేడి వల్ల గంతులు వేస్తారు, మీ హౌస్ మీరే దగ్గరుండి కట్టుకునే శక్తి ఇస్తాడు, పరుగులు పెడతారని చెప్పాను. అలా చెప్పిన కొన్ని రోజులకే వారు లేడి వల్ల పరుగులు పెట్టి ఈ రోజుకి 10 సంవత్సరాల పైన అయింది. వారు భీమవరం నుండి వస్తాం వెళతాం. ఎంతసేపు సాక్షి చెప్పండి, గంట సేపు సాక్ష్యం చెప్పండి చెప్తారు. చప్పుడు దేని వైపు వచ్చా ప్రవచనం. మీకు తప్పక జాబ్ వస్తుంది, ప్రార్థన చేస్తాను చెప్తే నెంబరు. ఇప్పుడు ఆర్టీసీలో సీనియర్ కండక్టర్ చేస్తున్నారు. ఎవరు చెప్పండి, ఎవరు లేస్తారో ఒకసారి? వారి పేరు ఏం పేరు చెప్పండి? కాదు, శుభలక్ష్మి. ఇప్పుడు ఏ పేరండి? సులమి గారు. జాబ్ వచ్చిందండి. వాళ్ళ అబ్బాయికి జాబ్ చూద్దాని తాతయ్య గారు రెవెన్యూ కదా, చాలా ప్రయత్నం చేశారు, అవ్వలేదు. ఒకరోజు వచ్చి బాధపడుతున్నా అన్నాడు, నువ్వేం బాధపడకు, నీకు 9th క్లాస్లో నువ్వు ఇంజనీర్ అవుతావని నేను ఆశీర్వదించాను కదంటారా, ఇంజనీర్ చదువు. ఇప్పుడు నీకు జాబ్ నా కళ్ళ ముందే వెళ్తావు, నా కళ్ళ ముందు వచ్చి నాకు వందలు చెప్తా వెళ్తావు అన్నానండి. ఈరోజు తనకు సెలవు లేదు, ఎందుకంటే ఏం కొంచెం ఉందంటే అతనికి యూనివర్సిటీ కింద వెళ్ళాడు. శ్రీవాసులో లెక్చరర్గా నా కళ్ళ ముందు వీళ్ళు వందలు చెప్తా నా కళ్ళ ముందు వస్తున్నారు. జరిగిందండి. థ్యాంక్ యూ. కూర్చోండి. చప్పలు దేని మై పరిచయం. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు ప్రియాలు. 1 కాదు 2 కాదు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. ఒకరోజు భీమవరం వెళ్ళి 42 లక్షల హౌస్ ఎన్నెలు పెట్టి అమ్మవాడలేదండి. పాస్టర్ గారు నేను వెళ్ళాం. 6 నెలలు, నెలకి ఎంతండి వడ్డీ? 50,000 పైన కడుతున్నారట చెప్పారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసి విత్ ఇన్ డేస్లో అది అమ్ముడైపోద్దని చెప్పాను. అన్న గురువారం చెప్పాను, మళ్ళీ గురువారం వచ్చేప్పటికి బుధవారం చెప్పాను, మళ్ళీ బుధవారం కల్లా వారం తిరగకుండా రోజుల్లోనే ఆ హౌస్ అమ్ముడైపోయింది. అంటే వారు కట్టించి వారి నాన్నగారు అమ్మే హౌస్లు అవి, చైతన్య గారు, అవి అమ్ముడైపోయింది. చప్పుడు దేని పరిస్థితారు దేవా. ఇక్కడ మన
రత్నమంజి గారి కుమార్తె ఉంది, ఏం పేరు చెప్పండి? వర్షిణి. విజయవాడ వచ్చింది. విజయవాడలో ఉంటున్నారు, జాబ్ అక్కడ. వైజాగ్ కోడలు అవింది. రత్నమంజి వారు తీసుకొచ్చి అమ్మాయికి ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నారు మ్యారేజ్కి? 17వ సంవత్సరం ప్రయత్నం చేస్తున్నారు. ప్రియరా, వారు ఉన్నవారు బోల్డ్ డబ్బు ఉంది, పొలం ఉంది, నాన్నగారు ఆర్టీసీలో జాబు. కానీ సరైన సంబంధం కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూసి చివరికి నాకు పరిచయం చేసి, అయ్యగారు ఇలా పరిస్థితి ప్రార్థన చేయాలంటే నేను ప్రార్థన చేసి విత్ ఇన్ 4 monthsలో వివాహం అయిపోద్దని చెప్పాను. ఏం చెప్పానండి? చెప్పండి అమ్మాయిని అన్నాను. అందమైన చక్కని ఉన్నత జాబు కలిగిన లక్షాధికార కోటీశ్వరుడా. వాళ్ళ మామగారు ఎక్కడ చెప్పమంటారా? స్టీల్ ప్లాంట్లో జాబు, వాళ్ళ భర్త విజయవాడలో జాబు. మంచి భర్త వస్తాడని కూడా చెప్పాను, ఉన్నతమైన భర్త వస్తాడని చెప్పాను. విత్ ఇన్ 4 months అన్నాను, 3 monthsలోనే అలా జరిగిపోయి చవలు దేనిమైపోద్దాం ప్రియులరా. థ్యాంక్ యూ. ప్రవచనం, ఇక్కడ ప్రవచనం ఎత్తి పలకాలే కానీ ఏది చేయకమాండ. అందుకే మా సంఘాలు అంటారు, మీరు ఒక్క మాట మాట్లాడండి. ఎన్ని మాట? ఒక్క మాట. ఆ మాటను మనం అందరం ఎవరి గురించి మాట్లాడతాం? ఒక ఆమె వచ్చి, అయ్యా మా అబ్బాయి కొయిట వెళ్తాడు ప్రార్థన చేయండి అంటే 1 నెల రోజుల్లో కొయిట వెళ్ళిపోయి. ఆమె ఉందా? ఇక్కడ ఉందా అమ్మాయి? ఆవిడుందా? నిలబడండి. ఆమె చెప్పకూడదు, దేని పరిచయండి. ఆ అబ్బాయికి ఇంకా 20 సంవత్సరాలు వచ్చాయా? ఇప్పుడు క్వైట్లో జాబ్ చేసుకున్నాడు. చెప్పకూడదు, దేని మీద పరిచయాలుయా. ఈ ప్రవచనం ఎత్తున ఈ విషయాన్ని చెప్పాను. సాయంకాలం వరకు ఎన్నో చెప్పగల, ఎన్నో చాలా జరిగిపోయాయి. చాలా చాలా చెప్పలేనంత చేశాడు దేవుడు, చెప్పలేనంత. మా పెద్ద బాబుని డిగ్రీ చదివించి ఈస్ట్ కోడల్లోనే పలానా చోట నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలని నేను ఏమైతే అన్నానో, ఏ కాలేజీలో అన్నానో, ఎక్కడ చదవాలను అక్కడే మా పెద్ద బాబు చదివాడు. చదవడం మేము చదువుయా. ఆడ కీబోర్డ్ ప్యాడ్ నేర్చుకోవాలనుకున్నాను, ప్యాడ్ చూశారు కదా మీరు. అలాగే చిన్నోడు ఇంజనీర్ చదివించాలనుకున్నాను, దేవుడు అలాగే ఇంజనీర్ చదివించున్నాడు. దేవుడు ఏది చెప్పినా తూచా దేవుడు చేస్తున్నాడు. అయ్యగారిలో 2 గుణాలు నేను చూస్తాను. ఒకటి, మరి ఆ యొక్క స్కానింగ్ లోపలది ఎలాగ తీస్తుందో, స్కానింగ్ తెలుసు కదండి మనకి, లోపల ఉన్నది ఎలా తీస్తుందో అలాగే అంతరంగాన్ని దైవజనులు స్కానింగ్ తీస్తారు. అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆత్మీయులతోనే తప్ప వేరే వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ పరిశీలన చేస్తారు. కనుక అయ్యగారికి ఉన్న 2వ లక్షణం ఏంటంటే సహోదరి ప్రేమ, అందరినీ కలుపుకుని వెళ్ళడం. 3వది ఏంటంటే ఆయన ప్రవచనం వరం కలిగిన దైవజనులు. ఆయన దమ్మెల్లో పరిచయం చేస్తానండి. మా సంఘంలో నేను అనేక మంది పిల్లలకు లేని సంతానం వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, మరి నేను పాస్టర్ గారు మా కుటుంబం ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు కలిగారు. కానీ మా కుటుంబంలో కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. మా పెద్ద కుమార్తెకి వివాహమై 9 సంవత్సరాలు గడిచి 10వ సంవత్సరం వచ్చింది. అయ్యగారిని ఉపవాస కూడికలు కానీ మా మందిరాన్ని పిలిచినప్పుడు అయ్యగారు వాక్యం చెప్పి ప్రార్థన మల్లుడి గారిని మా పాపని దగ్గర పెట్టి, అయ్యా సమస్య ఇదని చెప్పినప్పుడు మరెంతో భారంతో ప్రార్థన చేసి ఒక మాట చెప్పారు. ఏమిటి ఆ మాట అంటే, నేను ముగిస్తున్నానమ్మా, ఈ మాట జాగ్రత్తగా వింటారని. ఏమన్నారంటే, మరలా ఇదే రోజు వచ్చేప్పటికల్లా మీరు దేవుడు మీ గర్భాన్ని తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నేను విన్న చాలామంది దైవజనుల నోట ఏంటంటే, మరలా ఇదే రోజుకి వచ్చేటప్పటికి మీకు ఒక దేవుడు ఒక బిడ్డని ఇస్తున్నాడు అంటారు. కానీ ఆయన అలా అనలేదు. దైవజనులు ఏమన్నారంటే, మరలా సంవత్సరం వచ్చేటప్పటికల్లా నీవు కన్సీవ్ అవుతావమ్మని చెప్పారు. దేవునికి స్తోత్రం. అక్షరాల అయ్యగారు చెప్పినట్లుగానే జరిగింది. అంటే దేవుని యొక్క మాట తన దాసు నోట నుంచి మనకి వెల్లడి చేస్తున్నారు. మరి మీరు ఎంతో అదృష్టవంతులని నేను అనుకుంటాను. అలాంటి దైవజనులు కలిగిన మీరు సత్యవాక్యములో మిమ్మల్ని ఎంతో ఆయన ఇంపార్ చేస్తున్నారు. 14 సంవత్సరాలు పిల్లలు లేకపోతే డాక్టర్ గారు అన్నారు, గర్భసంచి తీసేయాలమ్మా పిల్లలు పుట్టరు అంటే, అయ్యా ఇలా అన్నారంటే అన్నాను, మీ దేవుడు తప్పక పిల్లల్ని ఇస్తాడు. ఎవరు వాళ్ళు చెప్పండి, లేవండి ఒకసారి.
వారు. ఎన్ని సంవత్సరాలు మీ పిల్లలు లేరు? 13 సంవత్సరాలు పిల్లలు. హైదరాబాద్లో గర్భసంచి తీసానన్నాడట. నేను అన్నాను, గర్భసంచి తీసేయడం కాదు, దేవుడు మీకు గర్భాన్ని ఇస్తాడన్నాడు. ఇచ్చాడా లేదండి? ఆమె చమలు దేని బచ్చలూయ. ఆ పాపకి ఎవరు పేరు పెట్టారండి? అమ్మా గ్లోరియా నేనే పెట్టాను. దుర్గ గారు వచ్చారు. ఎక్కడ ఉన్నారు? పెద్ద దుర్గ గారు ఉన్నారు ఈ ప్రక్కే. ఆ వివాహం అయిన తర్వాత ఒక 4 నెలలు స్కానింగ్ తీసుకుని వెళ్తే డాక్టర్ అన్నట్టు బిడ్డ ఎదుగుతున్న తర్వాత కంతి ఉందన్నారు. ఏముందని చెప్పి కంతి. వాళ్ళ గుళ్ళుని ఏడుస్తూ ఉంటే వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేసి చెప్పాను నేను, కంతి కరిగిపోద్ది బిడ్డ పెరుగుతాడు అన్నాడు. ఏమన్నాను? మళ్ళా వెళ్ళి టెస్ట్ చేసుకున్నప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఏం చెప్పండిరా అమ్మ, మేము బిడ్డను తీసేయాలనుకున్నాం, కానీ బిడ్డను అలాగుంచాడు దేవుడు, కంతి కరిగిపోతా ఉంది, బిడ్డ ఎదుగుతుందని చెప్పాడు. ఆమె ఇప్పుడు ఆ కుర్రాడు సైకిల్ మీద అలా తిరుగుతూ ఉంటాడు కదా. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు దేవుడు ఇస్తుంది. ఎన్నో అద్భుతాలండి. యేసుగారి అల్లుడి గారి గురించి చెప్పాను నేను ఒకరోజు. అయ్యా, మీకు దాచిచ్చిన మేలు ఎంతో గొప్పది అన్నారు. వారు ఎన్నో లక్షలు పెట్టి బీఈడి పోస్ట్ కోసం ఎదురు చూశారు. మహాజ్ఞాని, తెలివైన వారు. పోస్ట్ రాలే, చాలా బాధలు ఉన్నారు. కానీ అన్నిట్లోనూ గొప్పోళ్ళే, ఏది తక్కువ కాదు, కానీ జాబ్ కావాలి. అప్పుడు నేను అన్నాను, సురేంద్ర గారికి చైతన్య గారికి దాచిచ్చిన మేలంతో ఆ గొప్ప మేలును ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారు. అయ్యా, అనుభవిస్తున్నారా? ఆయన ఉద్యోగే కాదు, 40 మందిని ఆయన పోషిస్తున్నాడు ఉద్యోగిని. చెప్పలేదు చల్లదు. అయ్యా ఒకసారి లేస్తారా? ఆయన భీమవరం, ఆయన మన సంఘ సభ్యులే. ఆయన ఉద్యోగం రాకపోయినప్పుడు బాధపడుతున్నారు. మీకు దాచిచ్చిన మేలంతో గొప్పదని ప్రవచనం ఎత్తాను. తర్వాత ఆయన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్. 2 కంటైనర్స్, 40 మంది ఉద్యోగులు, ఏమండి, కోట్ల బిజినెస్ దేవుడిచ్చాడు. ఆమేన్.